కోపం కా తల్లి, ఇలాంటివి తినకూడదు. ఈ ఒక్కసారికి కొనివ్వమ్మా. మేడం, మా దగ్గర చాలా మంది పిల్లలు కొంటారు, తింటారు. మ్యాంగో, ఆరెంజ్, స్ట్రాబెరీ, వెనిలా చాలా ఫ్లేవర్లు ఉన్నాయి. ఏది కావాలి? ప్లీజ్ అమ్మమ్మ, కొనివ్వమ్మా ప్లీజ్. వద్దమ్మా, నా మాట విను. పాపా, నీకేది కావాలి? నేనొద్దని చెప్పాను కదా, అమ్మాయిని అడుగుతావేంటి? రేట్ ఎక్కువేం కాదు మేడం, జస్ట్ 10 రూపాయలంతే. ఒక్క రూపాయైనా వద్దు, ఇక్కడి నుంచి వెళ్ళు. ₹1 పోయి చాలా కాలమైంది మేడం. చూడడానికి డబ్బుని వాళ్ళ ఉన్నారు. 10 రూపాయలు పెట్టి ఐస్ క్రీమ్ కొనడానికి ఎంత ఆలోచిస్తున్నారేంటి? అమ్ముకోడానికి వచ్చిన వాడివి వ్యాపారం చేసుకోవాలి, కానీ ఇలాంటి సలహాలు సూచనలు ఇవ్వకూడదమ్మా. ఆవిడ తలుచుకుంటే ఇలాంటివి 1000 కొనగలదు. ఆవిడ వద్దు అని చెప్పిందంటే ఏదో కారణం ఉంది అనుకోవాలి, కానీ ఇలా పిచ్చివాగుడు వాగకూడదమ్మా. మాటలతో వ్యాపారం చేసుకో, కానీ ఇలా మభ్యపెట్టి డబ్బు సంపాదించుకోకు, సరేనా? అలాగే సార్. ఐస్ బయలుదేరు. ఐస్. మోక్ష, నాతో మాట్లాడకు. ఏమైంది మోక్ష? నువ్వెప్పుడు అమ్మమ్మకే సపోర్ట్ చేస్తావు. లేదు మోక్ష, నేనెప్పుడు నీ పార్టీనే. మరి నాకు ఐస్ క్రీమ్ ఇష్టమని తెలుసు కదా, ఎందుకు పొమ్మన్నావు? ఎందుకంటే ఆ ఐస్ తినకూడదు కాబట్టి. వీళ్ళు అమ్మే ఐస్ ఎలా తయారు చేస్తారో తెలుసా? చేతులు నీట్గా కడుక్కోకుండా డట్టి హ్యాండ్స్ తో ఐస్ ని మిక్స్ చేస్తారు. డట్టి అంటే ఏంటో తెలుసు కదా? ఇదిగో ఇలా హ్యాండ్స్ పెట్టుకొని, ఇక్కడ హ్యాండ్ పెట్టుకొని, అబ్బో అంత లాక్. ఈ ఐస్ కూల్ చేయడానికి వైట్ ఐస్ ఉంది కదా, అది కూడా డట్టి వాటర్ తోనే ప్రిపేర్ చేస్తారు. ఐస్ లో వాడి స్టిక్ అయితే, అదిగో మనం రోడ్డు మీద పడేసిన పుల్లలుంటాయే, వాటిని తిరిగి యూజ్ చేస్తారు. వాటిని వాష్ చేయరా? చెయ్యరు, ఆ మట్టితోనే ఐస్ లో పెట్టేస్తారు. అవునా? ఆ ఐస్ అంత డట్టిగా ఉంటుంది కాబట్టి బయటికి కనిపించకుండా ఒక బాక్స్ లో కవర్ చేస్తారు. నిజంగానా? అవును మోక్ష, కావాలంటే మీ అమ్మమ్మని అడుగు. కార్తికేయ చెప్పింది నిజమేనమ్మా. అందుకే అమ్మమ్మ అలాంటివి తినకూడదు అని చెప్తారు. నేను నీ పార్టీనే కాబట్టి వన్ పిలుస్తాను. ఇంత చెప్పినా సరే నీకు తినాలనిపిస్తే కొనుక్కో ఆ ఐస్. వద్దొద్దు, నాకు ఐస్ చూస్తుంటేనే వామిటింగ్ వచ్చేస్తుంది. ఇంకెప్పుడు నేను ఐస్ తినను. గుడ్. అమ్మమ్మ, ఐస్ గురించి ఇదంతా నువ్వు నిన్ననే చెప్తే నేను అడిగేదాన్ని కాదు కదా. మన కార్తికేయకి తెలిసినన్ని విషయాలు నాకు తెలియవమ్మా. వెళ్దాం మేడం, రా. రండి మేడం. ఇష్టం లేకపోతే వేసుకోవడం మానేచ్చు కదా. ఇలా జ్యూస్ వేసి నాశనం చేయడం ఎందుకు? మనుషుల మీద కోపాన్ని ఇలా బట్టల మీద చూపించటం ఎందుకు? పోన్లే కదా, బంగారం లాంటి అత్తయ్యకి గారాల కొడుకు అని వదిలేస్తుంటే రోజు రోజుకి పొగరు పెరిగిపోతుంది. టెక్నికల్ టీం అంటే చాలా కేర్ఫుల్గా, రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఈ మిస్టేక్ ఇంకెప్పుడు రిపీట్ చేయకండి. మైండ్ ఇట్. ఇక్కడ షర్ట్ ఉండాలి కదా, ఏమైంది? తీసుకెళ్ళిపోయిందా? ఆర్గ్యుమెంట్ చేసినా బట్టలు ఇక్కడే పెట్టమని చెప్పాను కదా, అయినా ఎందుకు తీసుకెళ్ళిపోయింది? ఇలా చేసేదే అయితే నా కోసం కొన్నాను అని, లేని కలర్ అని కవరింగ్లు ఎందుకు? ప్రేమని అర్థం చేసుకోలేడు, కానీ ఏం చెప్పినా కవరింగ్ అనటం మాత్రం బాగా వచ్చు. వర్క్లో బిజీగా ఉన్నానని తెలుసు కూడా ఇలా కంగారు పడితే ఎలా? కొంచెం టైం ఇవ్వాలి కదా. 2 మినిట్స్ కూడా పట్టదు వేసుకొని చూడటానికి. ప్రపంచంలో ఉన్న బిజీ అంతా
ఈ మనిషికి ఉన్నట్టు బిల్డప్ ఒకటి. నా కష్టం తెలియక ఏదో బిల్డప్ అనుకుంటుంది. ఒక్కరోజు ఆఫీస్కి వస్తే అప్పుడు తెలుస్తుంది. ఇంట్లో కూర్చొని చంటి పిల్లలాగా మా అమ్మ చెంగు పట్టుకుని తిరగడం కాదు. ఒక పక్క అత్తయ్యకి వంటలో హెల్ప్ చేస్తున్నాను, ఇల్లంతా నీట్గా ఆర్గనైజ్ చేస్తున్నాను. అత్తయ్య లేనప్పుడు మావయ్యకి కోపం రాకుండా మేనేజ్ చేస్తున్నాను. అయినా సరే కొంచెం కూడా కన్సర్న్ లేదు. నాకు నచ్చే పనులు చేస్తే కన్సర్న్ చూపించగలను, కానీ ఇలా కోపం చూపిస్తే ఎందుకు కనికరించాలి? జాలి దయ కాదు, నాకు ప్రేమ కావాలి. ఒక భార్యగా అది నా హక్కు, భర్తగా అతని ధర్మం. అది కూడా తెలియకపోతే ఎలా? అమ్మ కోసం తాళి కట్టాను అంతే తప్ప ఈ పెళ్ళే నాకు ఇష్టం లేదు. ఫస్ట్ నైట్ నుండి ఈ సెకండ్ వరకు ప్రతిరోజు ఏదో ఒక టార్చర్ అనుభవిస్తూనే ఉన్నాను. ఈ కలర్ షేడ్ బాగుంటుందని చెప్పినందుకే జ్యూస్ పంపేశాడనుకుంటా. వద్దని వదిలేస్తే సరిపోయేది కదా, ఎందుకో ఇలా రూడ్గా బిహేవ్ చేయటం. వేసుకోలేదన్న కోపంతో బట్టలు తీసుకెళ్ళిపోయింది. కనీసం జ్యూస్ ఉంచితే తాగేవాణ్ణి కదా, అది కూడా తీసుకెళ్ళిపోవడం ఎందుకు? చెయ్. ఫస్ట్ టైం కొన్న డ్రెస్ అని కూడా ఆలోచించలేదు. ఛా! ఏంట్రా అర్జెంటుగా కాల్ చేసి రమ్మన్నావు? ఏమైంది? నేను రఘురాముని చూశాను జనార్దన్. వాట్? రఘురామా? అవునరా, ఈరోజు ఫ్యాక్టరీ నుంచి బయటకు వస్తుంటే దూరంగా కనిపించాడు. కారాపు చూస్తే ఎక్కడా లేడు. ఆ రఘురామ్ గురించి ఈ మధ్యన ఎక్కువ ఆలోచిస్తున్నావా? ఆలోచించడానికి అసలు గుర్తుంటే కదా. ఈరోజు వాడిని చూసిన తర్వాతే గతం మొత్తం ఒక్కసారిగా కళ్ళ ముందు కనిపించింది. నువ్వేదో భ్రమపడి ఉంటావురా. ఆ రఘురామ్ గాడి కదా ఎప్పుడో ముగిసింది. ఎవరిని చూసి ఎవరనుకున్నావో? నా కళ్ళతో చూశానంటే బ్రహ్మంటావేంట్రా? నా గతం గురించి, అప్పుడు జరిగిన సంఘటనల గురించి నీకు మాత్రమే తెలుసు. అందుకే స్పెసిఫిక్గా చెప్తుంటే నమ్మవేంట్రా? కామ్ డౌన్ లోక్నాథ్. కళలో కూడా కళ్ళతోనే చూస్తాం, అంత మాత్రాన అవి నిజం కాదు, రైట్? రఘురామ్ అన్న ఆలోచన నీ మైండ్లో ఉండిపోయింది. కొన్ని రోజులుగా ఈ ఆడిటర్ హడావుడి వల్ల స్ట్రెస్ ఫీల్ అవుతున్నట్టున్నావు. అందుకే వాడు కనిపించినట్టు అనిపించవచ్చు. నువ్వింత కంగారుగా ఫోన్ చేస్తే ఆ ఆడిటర్ మళ్ళీ ఏదైనా ఇష్యూ చేశాడేమో అని హడావిడిగా వచ్చేశాను. ఆల్రెడీ వాడికి ఇవ్వాల్సిన వార్నింగ్ ఇచ్చాను. ఇక మన జోలికి రాడు. ఇప్పుడున్న సమస్య ఆడిటర్ కాదురా, రఘురామ్. ఎంత చెప్పినా మళ్ళీ అదే మాట అంటున్నావు. అది సమస్య కాదు, నీ హెలూసినేషన్ అంటున్నాను కదా. జరిగింది మర్చిపోమని నీకు ఆ రోజే చెప్పాను కదా. ఇంకా గుర్తుపెట్టుకుని ఎందుకు స్ట్రెస్ తీసుకుంటున్నావు? జస్ట్ లీవ్ ఇట్. చూడు లోక్నాథ్, ఆడిటర్ విషయం అంత లైట్ తీసుకోవడానికి వీల్లేదు. వాడి దగ్గర నీ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తీసుకో. అప్పుడే వాడిని మనం ఏం చేసినా, వాడు ఏమైనా చేసినా మనకి ప్రాబ్లం ఉండదు. ఎందుకైనా మంచిది ఆ రఘురామ్ డీటెయిల్స్ కనుక్కుంటావా? నేను కూడా మంచిగా చెప్తున్నాను. వాడి గురించి ఆలోచించుకో. వాడు లేడు, ఉన్నా రాడు అని కాన్ఫిడెంట్గా చెప్తుంటే మళ్ళీ కనుక్కోవడం దేనికి? ఈ వర్త్లెస్ విషయాల గురించి పక్కన పెట్టి ఆ ఆడిటర్ గురించి ఆలోచించు, ఓకే? ప్లీజ్ చేచి పార్టీ ఇవ్వండి. అవన్నీ ఎందుకు? పార్టీ ఇస్తున్నారా లేదా? ఏమైందత్తయ్య?
పొయ్యి మీద పాలు కూడా పట్టించుకోకుండా ఏం ఆలోచిస్తున్నారు? అయ్యో రామా, ఆలోచన కాదమ్మా. రేపు ఏం చేయాలో పాలుపోవడం లేదు. రేపేంటి? మళ్ళీ ఏదైనా ఎగ్జామ్ ఉందా? ఎగ్జామ్ కాదు, క్లాస్ ఫస్ట్ వచ్చినందుకు క్లాస్లో అందరూ పార్టీ అడిగారు. ఏంటి, పార్టీనా? వావ్! అయ్యో రామా, ఏం వావు తల్లి, నాకు కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. అందరూ పార్టీ అనేసరికి ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయాను. అందరూ తలా ఒక మాట అనేసరికి తప్పక ఊ కొట్టాను. పార్టీ అంటే హ్యాపీగా ఫీల్ అవ్వాలి కానీ టెన్షన్ ఎందుకు? ఓహో, వాళ్ళకి ఏం వండాలి, ఎలాంటి ప్రిపరేషన్స్ చేయాలనా? నేనున్నాను కదా, ఏ ప్రాబ్లం లేకుండా చూసుకుంటాను. నువ్వు కాదు వేదా, మీ మావయ్య కూడా ఉంటారు. అదే నా భయం అంతా. మీ మావయ్యకి ఇంట్లో వాళ్ళందరూ కలిసి పార్టీ చేసుకుంటేనే ఇష్టం ఉండదు. అలాంటిది బయట వాళ్ళు, అందులోనూ నా ఫ్రెండ్స్ అంటే ఆయన ఖచ్చితంగా కోప్పడతారు. మీ ఫ్రెండ్స్ ఎప్పుడొస్తారు? మధ్యాహ్నం భోజనానికి వస్తారు అనుకుంటాను. అంటే ఆ టైంలో మావయ్య ఉండరు. ఆయన లేకపోయినా ఎలాగో అలా తెలుస్తుంది కదమ్మా. ఎలా తెలుస్తుంది అత్తయ్య? నేను మీరే కదా ఇంట్లో ఉండేది. వాళ్ళని రానివ్వండి, మీ చేతి వంట హ్యాపీగా తిననివ్వండి. వాళ్ళతో మీరు ఎంజాయ్ చేయండి. ఈవినింగ్ మామయ్య వచ్చేలోపు పంపించేయండి, అంతే, సింపుల్. ఆయనకి చెప్పకుండా ఇదంతా. అడిగితే మౌనంగా ఉండటం, అబద్ధం చెప్పడం తప్పు. అసలు అడిగే అవకాశం ఇవ్వకుండా మేనేజ్ చేయటం తప్పు కాదు. చదువుకునే రోజుల్లో మేము పార్టీ అంటే సరదాగా వేరే ఊళ్ళు వెళ్ళి ఎంజాయ్ చేసేవాళ్ళం. మీరు ఇంట్లోనే కదా పార్టీ చేసుకుంటున్నారు. ఇదంతా చాలా కామన్ అత్తయ్య. అదీ కాక ఇలాంటి పార్టీల వల్ల నలుగురితో ఎలా ఉండాలో కూడా బాగా అలవాటవుతుంది. సో మీరేం టెన్షన్ పడకుండా రిలాక్స్గా ఉండండి, అంతా మంచి జరుగుతుంది. మా అత్తయ్యకి ఏ సమస్య రాకుండా చూసుకోటానికి నేనున్నాను కదా, తీసుకోండి. సరేనమ్మా. అత్తయ్య, రేపు పార్టీ ఉందన్న సంగతి తెల్లారే వరకు మర్చిపోండి. మీ టెన్షన్తో మావయ్యకి హింట్ ఇవ్వకుండా జాగ్రత్త పడండి. బంగారం లాంటి నా కోడలు ధైర్యం ఇచ్చిన తర్వాత మాట దాయకుండా ఉంటానా? కార్తీ మీద చెయ్యి చేసుకుని నేను చాలా తప్పు చేశానమ్మా. ఆవేశంలో ఆలోచించకుండా ప్రవర్తించాను. ఆ కోపం ఇన్ని రోజులు లోక్నాథ్ మీద పెంచుకున్న ద్వేషమే కదా అంకుల్. కార్తీక్ అర్థం చేసుకుంటాడు. ఎక్కడున్నాడమ్మా? లోక్నాథ్ వాళ్ళ కార్ ఏదో రిపేర్కి వచ్చిందని సర్వీస్ చేయించడానికి వెళ్ళాడు. కార్తీ మీద లోక్నాథ్ కుటుంబంలో ఎవ్వరికీ అనుమానం రాలేదు కదా? అనుమానం రావడానికి ఆ లోక్నాథ్ గతం మనకు తప్ప ఎవ్వరికీ తెలీదు. అంతగా జాగ్రత్త పడ్డాడు. ఎంత జాగ్రత్త పడినా చీకటిలో నీడలా వాడి బ్రతుకుని ఛిద్రం చేసి ఎవ్వరికీ చెప్పని గతాన్ని గుర్తు చేస్తూ ఎవ్వరికీ చెప్పుకోలేనంత మానసిక క్షోభ పెట్టాలమ్మా. అవును, ఆ ఆడిటర్ని ఉద్యోగంలో నుండి తీసేశాక కొత్త వాళ్ళని పెట్టుకున్నాడా లేదా? ఇంకా లేదంకుల్. ఆ ఆడిటర్ నమ్మించి మోసం చేశాడని ఆ పొజిషన్లో ఎవరినైనా తీసుకురావడానికి 1కి 10 సార్లు ఆలోచిస్తున్నాడు. ఈ నిప్పు చల్లారకముందే మంట పెద్ద చెయ్యాలమ్మా. ఆ ఆడిటర్ మీద ఉన్న కోపం తగ్గకముందే అతని ఫోన్ నుండి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకి వెంటనే సమాచారం ఇవ్వాలి. ఛాన్సే లేదంకుల్. చంపినంత పని చేశాక కూడా ఆ ఆడిటర్ ఐటీ వాళ్ళకి ఎలా కాల్ చేస్తాడు? అతను చెయ్యడు, మనం చేస్తాం. ఏంటి, మనమా? ఎలా అంకుల్? ఓకే. వార్నింగ్ ఇచ్చినా సరే ఆ ఆడిటర్ మళ్ళీ తప్పు చేశాడని లోక్నాథ్కి తన మనుషుల ద్వారా తెలుస్తుంది. ఈసారి ఆడిటర్ని చంపినంత పని కాదు, నిజంగా చంపడానికి సిద్ధపడతాడు. అప్పుడు అరెస్ట్ చేసే అవకాశం మనకిస్తాడు.
అమ్మ వీణ, కార్తీకి కూడా ఈ విషయం చెప్పు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి మిస్ అవ్వకూడదు. ఎవ్వరూ అడ్డుపడకూడదు. నేను తెచ్చిన షర్ట్ని నాశనం చేస్తావా? వేదల నా కష్టం నువ్వు అర్థం చేసుకున్నప్పుడు రాధలా నీతో ఒక ఆట ఆడుకుంటాను చూడు. డైలీ అలారంలో ఈ కాల్స్ ఏంటో, వద్దని చెప్పలేను, లిఫ్ట్ చేయకుండా ఉండలేను. హాయ్ రాధా, గుడ్ మార్నింగ్. ఎంత స్వీట్గా మాట్లాడుతున్నారు శ్రీవారు. నన్ను చూస్తే మాత్రం కళ్ళు తాగిన కోతలా గెంతులేస్తారు. రాధా, ఆర్ యు దేర్? ఎస్, ఐఎమ్ హియర్ ఓన్లీ. నేనెక్కడికి వెళ్తాను? మరేం మాట్లాడకుండా సైలెన్స్ ఎందుకు? అంటే సైలెంట్గా ఉంటే మీ రెస్పాన్స్ ఏంటా అని. నేనే కాదు, కాల్ చేసి ఏం మాట్లాడకపోతే ఎవరైనా ఇదే క్వశ్చన్ అడుగుతారు. క్వశ్చన్ సరే, ఆన్సర్ తెలిసిందా లేదా? ఏ ఆన్సర్? అదే మీ వైఫ్ బర్త్డే ఎప్పుడా అని. అంటే అది తెలిసింది. తెలిసిందా? ఎలా? చెప్పను, అదో పెద్ద సీక్రెట్. అబ్బో, అవునా? అయితే డేట్ చెప్పండి. ఇప్పుడు చెప్పను. బర్త్డే రోజున మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను కదా, అప్పుడు తెలుసుకోండి. నిజం చెప్పండి, మీరు డేట్ తెలుసుకోలేదు కదా? తెలుసు అని చెప్తున్నాను కదా, వదిలేయండి. నాకు ఆఫీస్కి టైం అవుతుంది, తర్వాత కాల్ చేస్తాను. హలో హలో, శ్రీ ప్రొఫెషనల్ లైఫే కాదు, పర్సనల్ లైఫ్ కూడా ముఖ్యమే. అది మిస్ అవ్వకండి. నేనేం మిస్ అవడం లేదు. అవునా? అయితే మీ వైఫ్ గురించి మీకు అన్నీ తెలుసన్నమాట. మళ్ళీ ఏదైనా టాస్క్ ఇస్తారా? టాస్క్ అనేం కాదు, జస్ట్ డీటెయిల్స్ తెలుసుకుందామని. నా పర్సనల్స్ ఎందుకండి మీకు? ఏదో ఫ్రెండ్షిప్ కొద్దీ అడుగుతున్నాను. మీరే తప్పించుకోవడానికి అవాయిడ్ చేస్తున్నారు. నేనేం తప్పించుకోవడం లేదు. ఏం అడుగుతారో తొందరగా అడగండి, టకా చెప్తాను. ఓహో, అవునా? ఈసారి చాలా సింపుల్. మీ వైఫ్ ఇష్టాలు ఏంటి? హలో శ్రీ గారు, ఉన్నారా? ఉన్నా. మీరిచ్చిన సింపుల్ టాస్క్కి చిన్న సైజ్ షాక్ కొట్టింది. షాక్ ఏంటండి? మీది అరేంజ్ మ్యారేజ్ కదా, పెళ్ళి ఇన్ని రోజులైంది, ఆ మాత్రం తెలుసుకోకుండా ఉంటారా? అంటే తనను ఎప్పుడు అడగలేదు, తర్వాత అడిగి చెప్తాను. హలో, అలా అడిగి చెప్తే టాస్క్ అనరు, ఎల్కేజీ పిల్లల హోంవర్క్ అంటారు. తనను అడగకుండా ఎలా తెలుస్తుంది? మీకు ఇష్టమైన కలర్ బ్లూలో అన్ని షేడ్స్ మీ దగ్గర ఉన్నాయి. వేస్ట్ కోట్ విత్ జీన్స్ మీ ఫేవరెట్ కాస్ట్యూమ్. ఫ్రెండ్స్తో మీరు ఎక్కువగా అక్బర్ కేఫ్కి వెళ్తారు. అక్కడ ఇరానీ చాయ్ విత్ రోజ్ బిస్కెట్ తింటారు. మీ అమ్మగారు చేసిన ఏ వంటైనా మీకు ఫేవరెట్. ఇవన్నీ మీకెలా తెలుసు? అది చెప్పకూడదు, సీక్రెట్. ఇలానే మీరు కూడా మీ వైఫ్ గురించి తెలుసుకోవాలి. తెలివితేటలు బిజినెస్లోనే కాదు శ్రీ, కాపురంలో కూడా ఉపయోగించాలి. సాయంత్రంలోగా నాకు మీ వైఫ్ టేస్ట్ల గురించి అట్లీస్ట్ ఫేవరెట్ కలర్ అయినా చెప్పాలి. చెప్పకపోతే? మీరు చెప్తారు, ఖచ్చితంగా తెలుసుకుంటారు. ఏంటో ఈ కాన్ఫిడెన్స్. అయినా నా గురించి ఈ అమ్మాయికి ఎలా తెలిసింది? ఇంకేముంది, మనం చేసే ప్రతి పని సోషల్ మీడియాలో పెడతాం కదా,
రీసెర్చ్ చేసినట్టుంది. నేను కూడా అలానే వేద ప్రొఫైల్ చెక్ చేస్తాను. ఇదేంటి, ఎవరో చెప్పినట్టు ప్రొఫైల్ లాక్ చేసుకుంది? ఈవిడ గారు ఏమైనా పెద్ద సెలబ్రిటీ అనుకుంటుందేమో. వేదను అడగకుండా వేద గురించి ఎలా అయినా తెలుసుకోవాలి. రాణి, మార్కెట్కి వెళ్ళి నేను చెప్పిన సామాన్లన్నీ తీసుకురా. పెద్ద సార్ వెళ్ళాక వెళ్తాను మేడం, లేదంటే తెలిసిపోతుంది. సరే, అలాగే వెళ్ళు. ఓకే మేడం. ఈయన ఇంకా టిఫిన్ చేయడానికి రాలేదేంటి? హలో, హాయ్ సరస్వతి గారు, ఇట్స్ మీ లంక బిందుల కాంచన హియర్. కాంచన్ గారు చెప్పండి. పార్టీకి ఆల్ రెడీనా? మధ్యాహ్నం కదా మీరు వచ్చేది? నో యార్, మేమందరము సబిత గారింటి దగ్గర మీట్ అయ్యాం. ఇంకాసేపట్లో స్టార్ట్ అవుతాం. నాకు తెలిసి ఇంకో హాఫ్ గంటలో మీ ఇంట్లో ఉంటాం. హాఫ్ గంట అంటే అరగంటలోనా? యా యా, కరెక్ట్ కరెక్ట్. అది చెప్పడానికి కాల్ చేశాను. బాయ్. కాంచన్ గారు, ఒకసారి నేను ఆయన ఆఫీస్కి వెళ్ళాక వస్తారు అనుకుంటే ఇప్పుడే వచ్చేస్తామని ఫోన్ చేశారేంటి? ఇంకా ఆయన ఇంట్లోనే ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? రాత్రి వేద ఇచ్చిన ధైర్యం ఇలా హడావిడి వల్ల పోయేలా ఉంది. యా మీటింగ్ ఇంకొక హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అవుతుంది. నేను ఆఫీస్కి వెళ్లకుండా డైరెక్ట్గా మీటింగ్ అటెండ్ అవుతాను. రాధా వేద ఇద్దరి వల్ల నాకు మాత్రం బాధ తప్పడం లేదు. పాపం అమ్మ నన్ను ఇలా చూస్తే ఎంత హర్ట్ అవుతుందో ఏంటో.